హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సందా లెర్నింగ్ హబ్ ఛానల్. టుడే అప్డేట్స్ చూద్దామా. యూపీఐ 10 సంవత్సరాలు పూర్తి. భారతదేశపు యూనిఫైడ్ పేమెంట్స్ ఇన్ఫ్యూరేస్ 25 ఆగస్టు 2016న ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మొబైల్ ఫోన్ తయారీకి 62,500 కోట్ల రూపాయల పథకం ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ మేటీ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఎంపీఎంఎస్ను ప్రకటించింది. భారత్ చైనా సరిహద్దు చర్చలు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్లో 25వ స్పెషల్ రిప్రజెంటేటివ్స్ చర్చల్లో పాల్గొంటున్నారు. ప్రతి అంశం భారత్ చైనా సరిహద్దు వివాదం. ప్రధానాంశం భారత్లో నాన్ ఫాజిల్ ఫ్యూల్ విద్యుత్ సామర్థ్యం. దేశంలో నాన్ ఫాజిల్ ఫ్యూల్ ఆధారిత విద్యుత్ సామర్థ్యం 300.50 గిగావాట్కు చేరింది. ఏపీలో కొత్త పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనం. భారతదేశపు తొలి నాన్ జీఎంఓ హై ఎక్స్పెన్సివ్ పాప్కార్న్ మైజ్ హైబ్రిడ్ సీడ్ను ఏలూరు జిల్లాలోని మాసునూరులో ప్రారంభించారు. డిఆర్డీఓ స్వదేశీ రక్షణ తయారీ. విశాఖపట్నంలోని డిఆర్డీఓ ఎన్ఎస్టీఎల్ 2 టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లైసెన్సింగ్ అగ్రిమెంట్స్ ఎల్ఏటీఓటీపై సంతకాలు చేసింది. అంతరిక్ష రంగం అంతరిక్ష వస్తువులను ప్రణాళికాబద్ధంగా భూమిపైకి తిరిగి తీసుకురావడానికి భారత్ తొలిసారిగా మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిని ఇన్ స్పేస్ రూపొందించింది. తెలంగాణ యూత్కు జపాన్ టెక్నాలజీ కింగ్డమ్ వర్సిటీ ఒసాకా వైస్ గవర్నర్తో మంత్రి వివేక్ వెంకటస్వామి బృందం భేటీ. వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు. ప్రతి సభ్యుడు సభకు తప్పనిసరిగా హాజరు కావాలని, ప్రతిపక్షాల ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. హైదరాబాద్లో మాంటీ క్లేర్ శాటిలైట్ క్యాంపస్. ఉన్నత విద్యామండలి చైర్మన్ వర్సిటీ బృందం చర్చలు. యుద్ధం సెగ. 145 దేశాల్లో పెట్రోల్ మంటలు. అమెరికా ఇజ్రాయిల్ దాడుల తర్వాత అంతర్జాతీయంగా చమురు ధరలపై ప్రభావం. మిషన్ 500కు భాగస్వాములే కీలకం. అమెరికా రాయబారి సెర్గియో గోర్ వాణిజ్య బృందానికి హైదరాబాద్ వేదిక. ఉన్నతస్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాలు. ఏడాది పొడవునా విద్యుత్ ప్రదర్శన. 3 రోజుల్లో 12,000 మంది పైగా సందర్శకులు. ఆకట్టుకున్న 100 ఏళ్ల విద్యుత్ రంగ చరిత్ర. సీఎండీ జితేష్ని పాటిల్. ఓపీటీ ఫీజు $1,00,000. H1B వీసా, F1 ఓపీటీ వీసాలపై రుసుము ప్రతిపాదనలపై వీఎస్ కసరత్తు. భారతీయ విద్యార్థులకు కష్టకాలం. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల. 18,469 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసిన కాళోజీ హెల్త్ వర్సిటీ. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు అభ్యంతరాలకు గడువు. నీట్ యూజీ మొదటి రౌండ్ కౌన్సిలింగ్ ఫైనల్ రిజల్ట్ విడుదల. విద్యార్థుల కోసం ఫ్రీజే ఫ్లోట్ ఆప్షన్లు అందుబాటులోకి. అక్కడ యుద్ధ ఛాయలు, ఇక్కడ ఇరానీ ఛాయలు. పాత బస్తీని సందర్శించిన అమెరికా రాయబారి. 31 నుంచి ఐసెట్ స్పాట్ అడ్మిషన్లు. ఎన్ఎంఎంఎస్ గడువు సెప్టెంబర్ 1 వరకు పెంపు. ఎంబీఎస్ఆర్ కాలేజీపై ఈడీకి ఓయూజేఈసీ ఫిర్యాదు. కొత్త ప్రపంచంలో కీలక శక్తిగా భారత్. మరో 11 విమానాశ్రయాలు ప్రైవేటీకరణ. తిరుపతి, వారణాసి కూడా. 50 ఏళ్ల కాలానికి అప్పగింతకు సూత్రప్రాయ అంగీకారం. హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాల విస్తరణ. మీ రాక కోసం మోదీజీ వెయిటింగ్. భారత్లో బ్రిక్స్ సదస్సుకు స్వాగతించాలనుకుంటున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్తో కేంద్ర మంత్రి జయశంకర్. కేరళం కుట్టికి అందాల కిరీటం. మిస్ యూనివర్సిటీ ఇండియా టైటిల్ కైవసం. గ్రాండ్ ఫినాలే విజేత కజియా లీజ్ మేజ్. కిరీటాన్ని అంగీకరించిన మానిక విశ్వకర్మ. 10 ఏళ్లు 13,000 రెట్ల వృద్ధి. యూపీఐ లావాదేవీల తీరిది. భారత్ అమెరికా రక్షణ ఒప్పందాలు మరింత బలోపేతం. TLMALను సందర్శించిన అమెరికా రాయబారి సెర్గియో గోర్. సిటీ బస్సులు నైట్ జర్నీ. ఈ నెల 29 నుంచి నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అందుబాటులో. ఒక్కో రూట్లో 8 బస్సులు చొప్పున. 6 రూట్ల ఎంపిక. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం సంధ్య లెర్నింగ్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కానీ నా వీడియో ఎండ్ వరకు చూసి తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.